కేబీఆర్ పార్కులో చెట్లను కొట్టేయద్దంటే పోలీసు వాళ్ళు, జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి విజయ్ మల్లంగి పర్యావరణవేత్త ఉన్నారు. చెప్పండి సార్, మీరు నిన్న చెట్లను కొట్టద్దని మీరు మానవహారంగా ఉంటే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇది సుమారు వారం రోజులు క్రితం జరిగిన విషయం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద. దీనిపైన ఆల్రెడీ హైకోర్టు స్టే ఆర్డర్ కూడా 2021 నుంచి ఉంది. కొంతమంది పిటిషనర్లు కాజల్ మహేశ్వరి తదితరులు వేసిన పిటిషన్ ఆధారంగా అని మేము కొంతమంది పర్యావరణవేత్తలము, ప్రజాస్వామ్య ప్రేమికులం మేము యాక్చువల్లీ చెప్పాలంటే. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని హీనం చేస్తూ మా అభిప్రాయాలు సేకరించకుండా, మా ప్రతిపాదనలను మీరు ఆమోదించకుండా, వినకుండా కనీసం చెట్లని నరికివేస్తున్నారు అర్ధరాత్రి పూట దయాదాక్షిణ్యం లేకుండా అని మానవారం చేసి నిలబడితే మాపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మాపై అక్రమంగా కేసులు కూడా వేయడం జరిగింది. ఏమేమి కేసులు పెట్టారు మీ మీద? క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే మేము వేరే వాళ్ళని క్రిమినల్గా ఇంటిమిడేట్ చేసినాం. ప్రాపర్టీ డ్యామేజ్, అక్కడ చెట్లు నరుకుతున్న వాళ్ళు దాన్ని కాపాడడానికి పోతే మా పైన ప్రాపర్టీ డ్యామేజ్ అని వేసినారు. ఇది ఎంత హాస్యాస్పదం మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న చెట్లు తీసేస్తే కూడా మనకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ ఒక లంగ్ స్పేస్గా కూడా ఉంది. అక్కడ ఉన్న జంతు జాతులు కూడా కొన్ని అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ 600 చెట్ల స్పీషీస్ చెట్ల ఇవి రకాలు, 400కి పైగా జీవరాశులు, అంటే దాంట్లో మ్యామల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, రెప్టైల్స్. షెడ్యూల్ 1 ప్రొటెక్టెడ్ వైల్డ్ లైఫ్ 1972 యాక్ట్ ఇండియన్ ప్యాంగోలిన్ అడవుల్లో కూడా దొరకదు, అంత పెద్ద మాఫియా నడుస్తుంది దాని మీద. అట్లాంటిది ఉంది మన దగ్గర. సో అట్లాంటి వాటికి కేబీఆర్ పార్క్ నరకట్లేదు అంటే మీరు నరకట్లేదు, మీరు నరకలేరు కూడా. మీరు అదేదో గొప్పగా చెప్పుకోకండి మేము కేబీఆర్ పార్క్ నరకట్లేదు అంటే. మీతోనే కాదు, అది నేషనల్ ఫారెస్ట్ అయినా కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ దగ్గర ఇప్పుడు మనకు సమస్య వచ్చి ఏర్పడింది. మేము ఏమంటున్నాము, ఒక ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎట్లనో ఎకో సెన్సిటివ్ జోన్ ఉండడం వల్లనే ఆ చెట్లు ఆ టాక్సిన్స్ని లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ ఇంకా ఎందుకన్ని జీవరాశులు బతుకున్నాయి, మనమే బతకలేకపోతున్నాం ఈ ఎండకి. ఎందుకన్ని జీవరాశులు బతుకున్నాయి అంటే ఆ ఎకో సెన్సిటివ్ జోన్ కాపాడుతుంది. ఆ జీవరాశులు కొంచెం బయటికి ముందుకి రావాలన్నా, ఆ కార్ల తాకిడి దాంట్లోకి తగలకుండా, నీళ్లు ఇంకాలన్నా, లోపల చిరాన్కుంటలో ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇంత మండుటెండలో కూడా, వేసవి కాలంలో కూడా నీళ్ళు ఎందుకు ఉన్నాయంటే ఆ ఎకో సెన్సిటివ్ జోన్ నీళ్ళని అన్నింటినీ లోపలికి తీసుకొచ్చి ఇంకి చేస్తుంది. మీరు చుట్టూ అష్టదిగ్బంధనం చేసి 6-7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టేస్తే మీరు నీళ్ళంతా జమ అవుతాయి. అక్కడ ఒక్కొక్క చోట 2 లక్షల లీటర్ల సంపులు కడుతున్నారు ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీళ్లు ఫ్లడింగ్ అవుతుందని, ఆ ఫ్లైఓవర్ల, అండర్ పాస్ల నుంచి వచ్చేది. ఇవన్నీ మళ్ళీ పార్క్లోకి పోవు, పంపు కొట్టి బయటికి కొడతారు. సో ఒక పర్యావరణానికి ఒక చివరి లంగ్ స్పేస్గా ఉన్న కేబీఆర్ పార్క్ని మీరు డెవలప్మెంట్ పేరిట దీన్ని చేయకండి. తిరిగి ఏమంటారు, అరే డెవలప్మెంట్ ఆపుతున్నారు అంటున్నారు. మేము డెవలప్మెంట్ ఎక్కడ ఆపట్లేదండి. ఈ డెవలప్మెంట్ మోడల్ తప్పంటున్నాము. గత 10 ఏళ్ళగా మీరు 25,000 నుంచి 35,000 కోట్లు ఖర్చు పెట్టినారు దేనికోసం? ఫ్లైఓవర్ల, అండర్ పాస్ల కోసం. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా హైదరాబాద్ ప్రజలని, ఎక్కడన్నా ఈ సమస్య సాల్వ్ అయిందా? ఈరోజు మన కార్ల సంఖ్య సుమారు ఎంతుండే, ఒక 50 లక్షలు ఉండే 10 ఏళ్ళ ముందు. దానికి ముందు ఇంకా తక్కువ ఉండే. ఇప్పుడు వెహికల్ల సంఖ్య 92 లక్షలు దాటింది. 10%, 15% మందే కార్లు వాడుతున్నారు. మీరు ఇంకా దీన్ని పెంచుతూ పోతూ ఉంటే 90 లక్షల నుంచి 2 కోట్లు 3 కోట్లు అయితే దానికి ఎక్కడుంది మన కెపాసిటీ? ఓకే, కేబీఆర్ పార్క్ చుట్టూ కడుతున్నారు, అక్కడ ట్రాఫిక్ సాల్వ్ అవుతుంది అంటున్నారు. అది ఒక పెద్ద బోగస్ ప్రాపగాండా. ఎందుకు నేను చెప్తున్నానంటే, మాదాపూర్ నుంచి వచ్చేటోళ్ళు కేబీఆర్ చెక్ పోస్ట్ దగ్గర దాటుతారు, ఫ్లైఓవర్ అండర్ పాస్ సరే. దాని తర్వాత కేబీఆర్ జంక్షన్ దగ్గర దాటుతారు, ఫ్లైఓవర్ అండర్ పాస్ సరే. తర్వాత ఏంది? తర్వాత TV9 జంక్షన్, నాగార్జున సర్కిల్ దగ్గర ఆగాలి కదా మీరు. అక్కడ సిగ్నల్ ఉంది కదా. ఈ పాయింట్ A టు పాయింట్ B మీరు ఎక్కడైతే మొదలవుతారో అక్కడ నుంచి మీ గమ్యంకి వెళ్ళే క్రమంలో అక్కడక్కడ తాత్కాలికంగా ఉపశమనం కలిగించే ఈ మోడలే ఫ్లైఓవర్ మోడల్. ఎక్కడో చోట ఇరుకుతారు, అక్కడ మళ్ళీ అదే మొత్తం సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ మోడల్ వల్ల ఏమీ సాధ్యం కాదు. మన ప్రజా ఎంతైతే ఉందో ఇక్కడ జనాభా 70 లక్షలు ఉంటుండే ముందు, 10 ఏళ్ళ ముందు, దానికి ముందు. ఇప్పుడు 1,20,00,000 అయింది. కానీ మా బస్సుల సంఖ్య 70 లక్షలు ఉన్నప్పుడు కూడా 3,000 ఉంది, ఇప్పుడు కూడా 3,100, 2,800 ఉంది. ఎందుకు? అది కదా డెవలప్మెంట్. ఇప్పుడు 40% మంది ప్రజా రవాణా సంస్థ వాడుతున్నారు. ఎవరి దగ్గర అయితే కార్లు లేవో, బస్తీల్లో ఉండేటోళ్ళు, పనికి వెళ్ళేటోళ్ళు, మహిళలు, వీళ్ళందరూ వాడుతున్నారు. మరి వాళ్ళకి ఏం సౌలభ్యం కల్పించినారు? బయటికి వెళ్తే తెలుసా మనకి ఏ టైంకి బస్సు వస్తుందో లేదో? తెలియదు. బయటికి వస్తే బస్ స్టాప్లు సరిగ్గా ఉన్నాయా? లేవు. పబ్లిక్ టాయిలెట్లు మంచిగా ఉన్నాయా? లేవు. ఫుట్పాత్లు మంచిగా ఉన్నాయా? లేవు. మీ ప్రజాధనాన్ని దానిపైన మీరు పెట్టి మీరు కార్ల సంఖ్యని తగ్గిస్తే ట్రాఫిక్ అదంతకదే తగ్గుతుంది. ఇది వరల్డ్ ఓవర్. అంటే న్యూయార్క్, ప్యారిస్, లండన్, టోక్యో, మేము మహానగరాలు, దేశంలో ఉన్న మహానగరాలుగా మారుతామంటే ఈ మహానగరాలు చేసిన మోడల్ ఇది. దాన్ని మీరు వాడాలి. మళ్ళీ కొత్తగా కాంట్రాక్టుల కోసం ఫ్లైఓవర్లు ఇవ్వద్దు. అంటే కేబీఆర్ పార్క్లో ఒక ఫ్లవర్ తెంపినా కూడా, ఒక చెట్టు కొమ్మ తెంపినా కూడా ఫైన్లు వేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటిది ప్రభుత్వం వచ్చి చెట్లే నరికేస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం తాము అనుకుంటే ఫైన్లు వేయచ్చు, తాము కావాలనుకుంటే చెట్లను నరికేయచ్చు. ఏంటి ఈ వాదన?
మా పైన కేసులు వేయచ్చు. ఎట్లా ఇది? ఇప్పుడు మా పైన చెట్లని అక్కడ తెంపినందుకు కేసు వేసినారు, మరి తెంపద్దన్నందుకు మా పైన ఎందుకు వేసినారు? అర్థం చేసుకోవాలి. సో ప్రభుత్వం మేము మీకు వ్యతిరేకం కాదండి, మీరు అదొకటి అర్థం చేసుకోండి. మాకు ఎటువంటి అజెండా లేదు, మాకు ఎటువంటి మీరు ఆ ప్రాజెక్ట్ ఎన్నికి తీసుకొని అదే పైసలతో బస్సులు కొనండి, అదే పైసలతో మెట్రో హైటెక్ సిటీ నుండి కోకాపేటు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, జేఎన్టీ నుంచి ఇప్పుడు ఎవరైనా హైటెక్ సిటీ రావాలంటే మెట్రోలో జేఎన్టీకి వెళ్ళి అమీర్పేట పోవాలి, అమీర్పేటలో మళ్ళీ మారి హైటెక్ సిటీ. తెలుగునోడు వెళ్తాడు అట్లా. ఎందుకు మీరు రెండు కనెక్ట్ చేయట్లే? అక్కడ అన్ని జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ మధ్యలో ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఆడ లేదా ట్రాఫిక్? ఫ్లైఓవర్ ఈజ్ అ ఫెయిల్డ్ మోడల్. హైదరాబాద్ బయటికి వచ్చి రోడ్లపైకి వచ్చి శాంతియుద్ధంగా మాకొద్దు, మా కేబీఆర్ మాకు కావాలి అని చెప్తే కానీ ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకో. అది అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్ కార్యాచరణ కోట్ల పరంగా తాత్కాలికంగా మాకు ఉపశమనం వచ్చింది, కానీ మేము ప్రభుత్వాన్నే విన్నవించుకుంటున్నాం. మాకు శాశ్వతంగా ఉపశమనం కావాలి అంటే ఈ ఫ్లైఓవర్ మోడల్ మాకొద్దు. మీరు ప్రజా రవాణా సంస్థ మోడల్ చేయండి, మీరు మెట్రోలను పెంచండి, ఫుట్పాత్లను బాగా చేయండి, బైసికిల్ పెట్టండి, చెట్లను ఇంకా నాటండి. నడవాలంటే చచ్చిపోతున్నారు జనాలు, వడదెబ్బ కొట్టి చచ్చిపోతున్నారు. చెట్లను నాటండి, ఉన్న చెట్లను ఎందుకు నరుకుతున్నారు? కేబీఆర్ పార్క్లో ఉన్న చెట్లను అట్లాగే అక్కడ ఉన్న డెవలప్మెంట్కు పెట్టే బడ్జెట్లో ప్రజా రవాణాను అభివృద్ధి చేయాలి అంటున్నారు. అట్లాగే మెట్రోను కూడా విస్తరించి ప్రజలకు అనువైన మార్గాలు సూచించాలని చెప్తున్నారు. అంతేగాని ఇట్లాంటి పర్యావరణ రహితమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.